హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు ఊర్మిళ వ్లాగ్స్. సో ఈరోజు ఫుల్ వ్లాగ్ ఏంటో తెలుసా? సో నేను అండ్ ఫ్యామిలీ కలిసి అరకు వెళ్ళిపోతున్నాం. ఎస్, ఇప్పుడు సీజనల్ కదా, సో గోయింగ్ టు అరకు. సో నేనైతే కోతుల కోసం ఇలా అరటిపళ్ళు తీసుకున్నాను. పాపం వాటికి పెట్టాలి కదా, ఎవరు పెడతారు? సో ఇవన్నీ వాటికి. ఉన్నాయా ఇంకానా? వెళ్ళిపోదాం తీయండి మమ్మీ, మరి ఆటి కోసమే కదా అన్ని కష్టపడి తెచ్చా. ముందర ఉంటాయి బాబు, ఇంకా బోల్డ్ ఉన్నాయి పాపం. కొంచెం ముందుకు వెళ్ళండి అలా. తల్లి పిల్ల కూర్చుంటారు. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఫస్ట్ టైం అట, అంటే ఎక్కువ అన్నీ తీసుకోలేదు. ఇప్పుడు వెళ్ళేటప్పుడు కొంచెం కొంచెం పెట్టేదాన్ని అరటిపళ్ళు, బట్ ఈసారి చాలా తీసుకున్నాను. అవన్నీ పెట్టేసి చాలా హ్యాపీగా వెళ్తూ ఉంటే చూడండి ఎంత బాగుందో అసలు. అరకు వెదర్ అంటే ఇంక మనం చెప్పక్కర్లేదు కదా. అందులో మేము వెళ్ళేటప్పుడు కొంచెం మబ్బులుగా ఉన్నాయి, సో ఇంకా బాగుంది. ఇగో బొర్రా కేవ్స్కి అయితే మనం ఎంట్రీ అయిపోయాం. ఇది స్టార్టింగ్ రూట్ అన్నమాట, బొర్రా జంక్షన్ ఇది. సో అటు సైడ్ ఇటు సైడ్ లెఫ్ట్ ఆర్ రైట్ ఫుల్గా హోటల్స్ అయితే ఉంటాయి. మేము ఆకలితో ఉన్నాం కదా, మేము ఆల్రెడీ ఇంటి దగ్గరే ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాం. సో చూడండి చికెన్ మా హస్బెండ్ చారు. ఇది మా వదిన మేక్ చేసింది, మా వదిన అన్నం చూడండి ఎంత బాగా టేస్ట్ ఉంటుందో. ఇది చారు, మా వదిన వండిన చారు. ఇది మా ఆయన వండిన చికెన్. సో ఇవి అరటిపళ్ళు. నేను ఇందాక కోతులకని తీసుకున్న మా కోతులు ఉన్నాయి కదా, ఇగో ఈ కోతి వద్దు మేము తినేస్తాం. మరి మేము తినడానికి ఉండాలి కదా, అది కూడా ఇచ్చేస్తాం. మేమే తింటాం. టైం ఎంత అయింది ఇప్పుడు? టైం 2:30 అలా అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఫుడ్ అంటే బొర్రాకి వచ్చాం, ఆల్రెడీ ఫుడ్ తినేస్తాం. ఇప్పుడు తినేసి అప్పుడు బొర్రా
ఇవన్నీ హ్యాండ్ క్రాఫ్ట్స్ మాట, వాళ్ళు తయారు చేసుకున్నవి. అంటే వాళ్ళు బ్రతకడానికి ఇవన్నీ ఇలా తయారు చేసి చాలా చక్కగా వాటికి తగ్గ రీజనబుల్గానే అమ్ముతారు. బాగుంటాయి చాలా. నేనైతే ప్రతి ఇయర్ అంటే ఇయర్లో ఒక 2-3 టైమ్స్ వెళ్తాను కదా, ప్రతి ఇయర్ ఏదో ఒకటి తెచ్చుకుంటున్నాను గుర్తుగా. సో ఈ బొర్ర దగ్గర కానీ లేదంటే అరకు మ్యూజియంలో కానీ తప్పకుండా దొరుకుతాయి మనకి. బట్ అక్కడికన్నా ఇక్కడ కొంచెం తక్కువ ప్రైస్ అయితే. మన అరకు మ్యూజియంలో అయితే కొంచెం ఎక్కువగానే ఉంటాయి. కాస్ట్ ఎక్కువ అంటే అక్కడికి ఇక్కడికి ఒక 20 or 30 రూపీస్ చేంజ్ అంతే. సో ఎలా ఉన్నాయి, మీరు కూడా విజిట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు సీజనల్, మ్యాక్సిమం డిసెంబర్ ఎండింగ్ లోపు విజిట్ చేయండి. ఇక్కడ కదండి ఇవన్నీ వాళ్ళ చేతులతో వాళ్ళు తయారు చేసింది, చాలా బాగుంది. వుడ్ చూడు, ఫిష్ ఒకటి ఫిష్. వావ్, మధు పియానో. వావ్, ఇది బాగుంది. బాగుంది కదా, పెట్టుకోలేదు. అవి స్మాల్ బ్యాగ్స్ చూడు, ఇది బాగుంది. ఇవన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ చూడండి. ఇక ఇది కామన్, ఎక్కడైనా ఉంటాయి. బాగుంది. ఇక్కడ పట్టుకున్నాను. ఏది, వావ్, ఇంకా పెద్దది ఇది. ఇది రాదు, అక్కడ పెట్టేశారు. ఇది కత్తి చూడు, కత్తి. ఇంకా ఉంటాయి, ఫ్రంట్కి వద్దాం మమ్మీ, మళ్ళీ వస్తాం కదా అప్పుడు తీసుకుందాం. వావ్, ఇదేదో బాణం ఏదో అంటారు కదా, నాకు తెలియదు. ఆడబెట్టేప్పుడు వావ్, బాగుంది. బాహుబలి కత్తి చూడ. అమ్ము పాము. ఇవి నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కదా, ఫ్రిడ్జ్కి పెట్టుకున్నావు ఇవి. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ బాగున్నాయి. వావ్, బుద్ధ విగ్రహం బాగున్నాయి చూడు. స్మాల్ మిర్రర్స్, పాకెట్ మిర్రర్స్. ఇది పాకెట్ మిర్రర్స్. చిన్నోడ్రా, ఇవి కూడా బాగున్నాయి బ్యాగ్స్. హ్యాండ్మేడ్ అండి, ఇవన్నీ చేత్తో అల్లుతారంట. చూడండి ఎంత బాగున్నాయో. ఎన్ని ఇయర్స్ అయినా ఇలానే ఉంటాయి. ఇవా, ఇవి కొబ్బరి చెప్పులతో చేసినవంట. చూడండి అస్సలు ఎంత డిజైన్ ఎలా చేస్తారండి బాబు. ఇక్కడ అంటే మన అరకులో తప్ప ఇంకెక్కడ ఇలాంటి మెటీరియల్ మనకు దొరకదు అన్నమాట, అంత బాగుంటాయి. వావ్, నైస్. దా, ఇవి చూడు, స్మైలీస్, స్మాల్ స్మైలీస్తో చేసి. నా ఫేవరెట్ బ్యాగ్స్. బండి బుల్లెట్. ఈ బుల్లెట్ మీద వెళ్ళిపోవచ్చు ఎక్కడికైనా, వైజాగ్ టు అరకు వచ్చేయచ్చు మనం. ఇవన్నీ హ్యాండ్మేడేనా? హ్యాండ్మేడే కదా అన్నీ. బాగున్నాయి. ఇది చూడు, ఇది బాగుంది. మళ్ళీ వస్తాం కదా మనం, అప్పుడు షాపింగ్ చేద్దాం. ఇప్పుడు జస్ట్ వీడియో. లవ్ అరకు. చూడు
అలా చూడు బ్యాంబో చికెన్ ప్రిపేర్ చేస్తున్నారు. బట్ ఇక్కడ కన్నా అరకులో బాగుంటుంది. అబ్బా వాళ్ళు అక్కడ, మేము ఇక్కడ. రండి ఫాస్ట్గా. అను కొంటారా? కొనరు చూడడానికి. సో ఫైనలీ బొర్రా కేవ్స్ దగ్గరికి వచ్చేసాం. చూడండి ఎంట్రీ అయిపోతుంది. 560 అయింది 7 మెంబర్స్కి. అంటే ఒకటి 80 రూపీస్ కదా, పెద్దోళ్ళకి 80 రూపాయలు. ఇగో ఈ చిన్నపిల్లకి 60 రూపాయలు. కొట్టి హాయ్ చెప్పు నాన్నకి. హాయ్ మామ్స్. హాయ్ బాయ్స్. మమ్మీ ఫైనల్లీ కొంచెం కష్టపడి అలా ఇక్కడికి వచ్చేసాం అన్నమాట. ఇదిగోండి బొర్రా కేవ్స్ ఇవే. సో చాలామందికి తెలుసు కదా. అంటే మన అదృష్టం ఏంటంటే ఈ అరకు బొర్రా కేవ్స్ మన వైజాగ్ దగ్గరలో ఉండడం మా అదృష్టం. సో అందుకని నేనైతే ఇయర్లీ ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా అరకు మాత్రం కంపల్సరీగా వస్తాను. ఇక్కడికి వస్తే ఆ హ్యాపీనెస్ వేరు. అండ్ ఇందులో చాలా మూవీస్, చాలా సాంగ్స్ షూట్ చేశారు కదా. నాకు ఎక్కువ నా ఫేవరెట్ మూవీ ఏంటంటే జగదేకవీరుడు అతిలోక సుందరి మూవీ అంటే నాకు చాలా ఇష్టం. సో నేను ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఆ మూవీ నాకు గుర్తు చేసుకుంటాను. రెడీ 1 2 3 స్టార్ట్. వీళ్ళు ఫొటోస్ తీస్తారు అన్నమాట, ఇన్స్టెంట్ పిక్స్. ఇది 100 ఇక్కడ. సూపర్ కదా. మళ్ళీ టౌన్కి వెళ్దాం వచ్చింది. మా ప్రోగ్రాంలో స్టేజ్ మీద వేసిన లైటింగ్ అంటే ఇక్కడ శివాలయం ఉంటుంది ఆ పైన. సో మేము ఒక 5 years బ్యాక్ వెళ్ళాం. ఇప్పుడు నేను వెళ్ళే ఓపిక అయితే లేదు, సో వెళ్ళలేదు. చూడండి ఎంతమంది ఉన్నారు. ఇవన్నీ కూడా ఐరన్ స్టెప్స్ అన్నమాట, వెళ్ళడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. నేనైతే వెళ్ళలేదు. ఎంత వాటర్. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. పాప నల్లకపోయి అలసిపోతున్నాం. చూడండి వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళిపోయాం, వచ్చేటప్పటికి కొంచెం కదా బాగా. సో నా వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ని క్లిక్ చేయండి. బాయ్ బాయ్, సబ్స్క్రైబ్.